హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా మిల్లెట్స్తో దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ జొన్న దోశలు అనేది షుగర్ పేషెంట్ల వాళ్ళకి, నెక్స్ట్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. రైస్ అవాయిడ్ చేద్దాము అనుకుంటే మటుగా ఇలా మిల్లెట్స్తో దోశల్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది. ఇంకెందుకు లేట్ చేయడం, ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు జొన్నల్ని, మీరు ఎంత చేయాలనుకుంటే అంతండి, నేనైతే 1/2 kg వరకు చేస్తున్నాను. అలాగే 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇందులో కొద్ది వాటర్ వేసుకొని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత తీసి చూసినట్లయితే చూడండి, చక్కగా నానిపోయి కదా. ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేసి ఒక మిక్సీ గిన్నెలో కొద్ది తీసుకొని ఇందులో కొద్ది వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మరుసటి రోజు మార్నింగ్కి చూడండి, ఈ చక్కగా పులిసి చాలా బాగుంటుంది. నేను కొద్దిగా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను, కావాల్సిందే ఈ గిన్నెలో వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాస్త ప్యాన్ హీట్ అయ్యాక దోశలాగా వేసుకోవాలండి. ఈ దోశ అనేది 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. అలాగే మిగిలిన దోశల్ని కూడా ఇలా వేసుకోవాలండి. ఈ దోశ అనేది క్రిస్పీగా కావాలి అంటే ఇంకాస్త ఎక్కువసేపు కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుందండి. లేదు మాకు మెత్తగా ఉండాలి అంటే కాస్త 2 వైపులా కాల్చుకొని తిన్నట్లయితే బాగుంటుంది. అంతేనండి, జొన్న దోశలు అనేది రెడీ అయిపోయి. ఇప్పుడు జొన్న దోశలతో ఈ పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఇది రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.